శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యనారాయణ వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆ తర్వాత సత్యసాయి రథోత్సవం కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి విగ్రహమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు రథం ఎదుట నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వివిధ దేశాల నుంచి, రాష్ట్రాల నుంచి తరలి వచ్చిన వేలాది మంది భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. ఈ రథోత్సవంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, సవిత, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు. 165 రోజుల్లో దాదాపు 220 ప్రోగ్రాంలు చేశాము. ఈ 1 ఇయర్లో 220 ప్రోగ్రాంలు ఒక సంవత్సరంలో చేయగలిగింది ఒక సత్యసాయి సంస్థలకే దక్కుతుందనేది నేను భావిస్తున్నాను. నిన్న రాత్రి దాదాపు 40,000 భోజనాలు అయితే ఆల్రెడీ మన వాళ్ళు తీసుకున్నట్లు మనకు సమాచారం చెప్పారు. మనం సత్యసాయి మహాసమాధి తరువాత ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటిది ఒక బాధ్యతగా వహించి ప్రతి ఒక్క భక్తుడు, దేశ విదేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాయి భక్తుడు కూడా మనం ఇక్కడ ప్రశాంతంలో ఉండాలి, సాయి యొక్క ఆధ్యాత్మిక ఈ ప్రబోధనల్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా చేయాలనేటువంటిది ప్రతి ఒక్కరి హార్ట్లో, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. దానికి ఇంతమంది ఈరోజు ఇక్కడ చేరడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తరఫున మనకి ఈ ఉత్సవాల్ని స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం.